రైతాంగానికి నమస్తులతో ప్రతిభా బయోటెక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. విత్తన శుద్ధితోనే తొలి దశ తెగుళ్ల నివారణ, పెట్టుబడులు తగ్గి అధిక దిగుబడులు వస్తాయంటున్న శాస్త్రవేత్తలు. ముమ్మరంగా వరి నారుమడుల పెంపకం, ఆరోగ్యకరమైన నారు కోసం మేలైన యాజమాన్యం. పెట్టుబడి తక్కువ, నమ్మకమైన దిగుబడి, పాలికల్చర్ సాగుతో మంచి ఆదాయం పొందుతున్న పశ్చిమ గోదావరి జిల్లా రైతు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో అన్ని రకాల పంటల్లో చీడపీడల సమస్య అధికమవుతోంది. తెగుళ్లను, పురుగులను నియంత్రించడానికి అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. రైతులు నాణ్యమైన విత్తనాలు సేకరించినప్పటికీ విత్తడానికి ముందే విత్తన శుద్ధి చేయటం ద్వారా విత్తనం నేల ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లు, పురుగులను తక్కువ ఖర్చుతో సమర్థవంతంగా నిరోధించవచ్చని తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. నాణ్యమైన విత్తనాల ఎంపిక ఎంత ముఖ్యమో శుద్ధి చేసిన విత్తనాన్ని నాటుకోవడం కూడా అంతే ముఖ్యం. విత్తన శుద్ధి వల్ల నేల ద్వారా వచ్చే పురుగులు, తెగుళ్ల నుండి పంటను కాపాడుకోవచ్చు. కాబట్టి కనిపించని శిలీంధ్రాల బారి నుంచి విత్తనాలను రక్షించుకోవాలంటే విత్తన శుద్ధి ఆవశ్యకత ఎంతో ఉంది. దీనివల్ల మొలక శాతం అధికంగా ఉండి మొక్కల సంఖ్య కూడా పెరిగి మంచి దిగుబడిని సాధించవచ్చు. విత్తన శుద్ధి విత్తనానికి రక్షణ కవచంలా పనిచేయడంతో పాటు మొక్క ఆరోగ్యంగా పెరిగి తొలి దశలో తెగుళ్లను అరికట్టి తరువాత దశలో పిచికారీ మందులు, కూలీలపై పెట్టే ఖర్చును తగ్గించుకోవడానికి తోడ్పడుతుంది. కాబట్టి రైతులు తప్పకుండా విత్తన శుద్ధి చేసుకోవాలని సూచిస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త పద్మజ. ప్రస్తుతము రైతు సోదరులందరూ విత్తన సేకరణ మరియు విత్తనానికి విత్తుకోవడానికి రెడీగా ఉన్నారు. ఏ పంటనైనా విత్తుకునే ముందు మనము ముందుగా ఇంతకుముందు గత సంవత్సరం వేసిన పంటను మరియు అందులో వచ్చే ఏవైనా తెగుళ్ళు కనుక ఉన్నట్లయితే వాటిని గమనించుకొని దానికి తగిన విధంగా ఈ సంవత్సరము పంటని వేసుకోవడం మంచిది. అదేవిధంగా ఇప్పుడు సేకరించిన విత్తనాన్ని ముందుగా మనము విత్తన శుద్ధి అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. కొన్ని రకాల పంటలను గమనించినట్లయితే గత సంవత్సరము ప్రధానంగా మన వైరస్ తెగుళ్ళు ఎక్కువగా ఆశించినవి కంది పంటల్లో మరియు అపరాల పంటలలో. అదేవిధంగా వరిలో చూసినట్లయితే బ్యాక్టీరియా, ఎండాకు తెగులు ఎక్కువగా ఆశించి ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది. సో ఈ తెగుళ్ళు మనకి విత్తనం ద్వారా కూడా కొంతవరకు ఆశించే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ముందస్తుగా విత్తనాన్ని కొనుగోలు చేసిన వెంటనే విత్తన శుద్ధి అనేది చేసుకొని విత్తుకున్నట్లయితే తెగుళ్ళని నివారించుకోవచ్చు. వరిలో చూసినట్లయితే బ్యాక్టీరియా, ఎండాకు తెగులు 30% వరకు విత్తనం ద్వారా కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి విత్తన శుద్ధిగాను మనం తడి మరియు పొడి పద్ధతి రెండు రకాలుగా విత్తన శుద్ధి చేసుకోవచ్చు. పొడి పద్ధతి అయితే 3 గ్రాములు కార్బండాజిమ్ని 1 కిలో విత్తనానికి తడి చేసి పట్టించి చల్లుకోవాలి, నార్మల్లలో చల్లుకోవాలి. అదేవిధంగా తడి పద్ధతి అయితే 1 గ్రాము కార్బండాజిమ్ని 1 లీటర్ నీటిలో ద్రావణంలో కలుపుకొని ఆ తర్వాత మండే కట్టి విత్తుకోవడం తడి పద్ధతి. ఇంకా ట్రైసైక్లోజోల్ అనే మందుని కూడా మనము విత్తన శుద్ధిగా కూడా ఉపయోగించుకున్నట్లయితే అగ్గి తెగులు నుంచి నివారించుకోవచ్చు. ఇక మిగతా పంటలను చూసినట్లయితే థైరామ్ లేదా క్యాప్టాన్తో కానీ లేదా కార్బండాజిమ్తో కానీ 2 గ్రాములు 1 కిలో విత్తనానికి సరిపడా తీసుకొని విత్తన శుద్ధి చేసినట్లయితే మొదటగా అంటే విత్తనం ద్వారా కానీ లేదా భూమి ద్వారా సంక్రమించే శిలీంధ్రాల నుంచి 30 రోజులు కాలం పాటు మనము విత్తనానికి ఎటువంటి హాని చేయకుండా రక్షించుకోవచ్చు. ఇక అపరాల పంటలలో చూసినట్లయితే ముఖ్యంగా భూమి ద్వారా సంక్రమించే తెగుళ్ళు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. అందులో ఫ్యుజేరియం ఎండు తెగులు, ఫైటాఫ్థరా ఎండు తెగులు, అదేవిధంగా మాక్రోఫోమినా ఎండు తెగులు. ఈ ఎండు తెగుళ్ళన్నీ కూడా భూమిలో ఉండేటువంటి శిలీంధ్రం ద్వారా వ్యాప్తి చెందుతాయి. కాబట్టి మనము విత్తన శుద్ధి అనేది తప్పకుండా పాటించాలి. ఈ విత్తన శుద్ధికి గాను 3 గ్రాముల కార్బండాజిమ్ లేదా థైరామ్, క్యాప్టాన్ కానీ లేదా జీవ శిలీంద్ర నాశిని అయిన ట్రైకోడర్మా విరిడిని 8 లేదా 10 గ్రాములు 1 కిలో విత్తనానికి కానీ పట్టించి విత్తుకున్నట్లయితే ఈ భూమి ద్వారా సంక్రమించే తెగుళ్ళ నుంచి మనము కాపాడుకోవచ్చు. అదేవిధంగా పెసర, మినుములో కూడా జీవ శిలీంద్ర నాశిని అయిన ట్రైకోడర్మా విరిడిని
8 గ్రాములు 1 కిలో విత్తనానికి కనుక పట్టించి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే భూమి ద్వారా అదేవిధంగా విత్తనం ద్వారా సంక్రమించే తెగుళ్ళని మనము అరికట్టవచ్చును. ఇక గొడ్డుమోతు తెగులు అనేది గత సంవత్సర కాలం నుంచి చూసినట్లయితే ఈ మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కువగా సమస్యాత్మకంగా ఉన్న వైరస్ తెగులు. ఈ వైరస్ తెగుళ్ళు కూడా మనము విత్తనం ద్వారా 10% వరకు వ్యాపించే అవకాశం ఉంటుంది. కాబట్టి విత్తన శుద్ధిని కూడా ఖచ్చితంగా పాటించాలి. విత్తన శుద్ధి వైరస్ తెగుళ్ళకి ఎక్కువగా ఈ వైరస్ తెగుళ్ళు కీటకాల ద్వారా వ్యాప్తి చెందుతాయి. సో విత్తిన 30 రోజుల కాలంలో గనక పంట కాలంలో గనక ఈ వైరస్ తెగులు ఆశించినట్లయితే 100% పంట నష్టం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఈ 30 రోజుల కాలంలో పంటని జాగ్రత్తగా కాపాడుకోవడానికి గాను ఇమిడాక్లోప్రిడ్ 5 గ్రాములు 1 కిలో విత్తనానికి కానీ పట్టించి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మొదటగా ఆశించే అంటే ఈ 30 రోజుల కాలంలో ఆశించేటువంటి వైరస్ తెగుళ్ళని మనము నివారించుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో వరి నారుమళ్లు పోసే పనులు కొనసాగుతున్నాయి. కొంతమంది రైతులు నేరుగా వరి వెదజల్లే విధానాన్ని పాటిస్తుండగా చాలా మంది రైతులు మాత్రం నారుమళ్లను పెంచి నాటే పద్ధతిని ఆచరిస్తున్నారు. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో రైతులు నార్లు పోసుకున్నారు. మరికొంతమంది ఇప్పుడిప్పుడే పోస్తున్నారు. అయితే ఆరోగ్యవంతమైన నారు అంది రావాలంటే నారుమడిలో పాటించాల్సిన మేలైన యాజమాన్యం ఏంటో ఇప్పుడు చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో వరి ప్రధాన పంట. దీనిని పలు వాతావరణ పరిస్థితులలో రైతులు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ వరి సాగుకు రైతులు సిద్ధమయ్యారు. సాగునీటి వసతి ఉన్న రైతులు ఇప్పటికే చాలా వరకు వరి నారుమళ్లు పోసుకున్నారు. మంచి వర్షాల కోసం మిగతా రైతులు ఎదురు చూస్తున్నారు. అయితే నారు ఆరోగ్యంగా పెరిగి 25 నుండి 30 రోజుల్లో నాటుకు అందిరావాలంటే మేలైన యాజమాన్యం తప్పనిసరి అని సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే మన తెలంగాణలో ప్రధానంగా సాగు చేసే ఆహారధాన్య పంట వరి పంటలో కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం రైతులు కొన్ని చోట్ల నీటి వసతి ఆధారంగా నార్లు పోసుకోవడం జరిగింది. మరి కొన్ని చోట్ల రైతులు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ వర్షాలు వచ్చిన వెంటనే నార్లు పోసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే మనము ఇప్పుడున్న పరిస్థితులలో ఈ నారుమడిని తయారు చేసుకోవడానికి కొన్ని జాగ్రత్తలు కనుక చూసుకున్నట్లయితే సాధారణంగా 1 ఎకరంలో మనము వరి నాటు వేసుకోవడానికి 2 గుంటల నారుమడి సరిపోతుంది. ఈ 2 గుంటల నారుమడిలో మనము ఒక 2 వారాల ముందుగా నారుమడి తయారు చేసుకోవడానికి ఒక 2 వారాల ముందుగా ఒక 2 క్వింటాల పశువుల ఎరువును చల్లి దానికి నీళ్లు పెట్టి మనము మాగిన తర్వాత ఒక 2 వారాల తర్వాత చల్లిన 2 వారాల తర్వాత మనము కలియ దున్నాలి. దున్నిన వెంటనే మనము సాధారణంగా 2 గుంటల నారుమడిలో నీళ్లు ఎక్కువైన నీళ్లు పోవడానికి కాలువలను ఏర్పాటు చేసుకొని ఈ మొలకెత్తిన వడ్లు చల్లడానికి అనుగుణంగా బెడ్లు తయారు చేసుకోవాలి. అయితే ఈ 2 గుంటల నారుమడిలో సాధారణంగా మనకు 1 ఎకరానికి కనుక చూసుకున్నట్లయితే సన్న రకాలకైతేనేమో 20 కిలోల విత్తనము, దొడ్డు రకాలకైతేనేమో 25 కిలోల విత్తనం సరిపోతుంది. ఈ విత్తనాన్ని మనం ఎంపిక చేసుకున్న విత్తనాన్ని ఒక 24 గంటలు నానబెట్టి మండే కట్టి ముక్కు పైలిన తర్వాత ఈ మొలకెత్తిన విత్తనాలను మనం బెడ్లపైన పలుచగా చల్లుకున్నట్లయితే మనకు నారు బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ నారు మనము మొలకెత్తిన వడ్లు చల్లుకునేటప్పుడు ఒత్తుగా చల్లుకున్నట్లయితే నారు చిక్కగా వచ్చి పెరగడానికి అవకాశం ఉండదు. కాబట్టి మనం పలుచగా చల్లుకున్నట్లయితే కొంచెం నారు మనకు ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అయితే సాధారణంగా మనము నారుమడి తయారు చేసుకునేటప్పుడు ఎకరానికి సంబంధించిన నారుమడిలో ఒక 2 కిలోల నత్రజని, 1 కిలో భాస్వరము, 1 కిలో పొటాషియం ఇచ్చే ఎరువులను మనము ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. దీనిలో ముఖ్యంగా 2 కిలోల నత్రజనికి సంబంధించి 1 కిలో నత్రజనిని కిలో భాస్వరము మరియు పొటాషులతో కలిపి ఆఖరి దుక్కిలో, అదేవిధంగా మిగిలిన 1 కిలో నత్రజనికి సంబంధించిన ఎరువులను మనము విత్తనాలు చల్లుకున్న 10 నుంచి 12 రోజుల లోపల చల్లుకున్నట్లయితే నారు పెరగడానికి అవకాశం ఉంటుంది. అయితే మనము మొలకెత్తిన విత్తనాలు చల్లుకున్న తర్వాత మనకు ముఖ్యంగా 10 నుంచి 15 రోజుల లోపల కొంచెం జింకు లోపం ఇట్లా కనబడినట్లయితే లీటర్ నీటికి 2 గ్రాముల చొప్పున జింక్ సల్ఫేట్ కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా మెట్ట నార్మల్లో కనుక చూసుకున్నట్లయితే మనకు కొంచెం ఇనుము లోపము గమనించే అవకాశం ఉంది. ఇనుము లోపం గమనించినప్పుడు మనకు ఆకులు తెలుపు రంగుకు వచ్చే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితులలో లీటర్ నీటికి 0.5 గ్రాముల ఐరన్ సల్ఫేట్ను అదేవిధంగా 1 గ్రాము ఉప్పును కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఇనుము లోపాన్ని అధిగమించడానికి అవకాశం ఉంటుంది. దానితో పాటు సాధారణంగా మనకు నార్మడిలో కనుక చూసుకున్నట్లయితే 10 నుంచి 15 రోజుల మధ్య లోపల మనకు చిన్న కలుపు మొక్కలు కూడా వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా నార్మడిలో అన్ని రకాల కలుపును నివారించుకోవడానికి మనము 1 లీటర్ నీటికి 1.5 మిల్లీలీటర్ల బిస్పైరిబ్యాక్ సోడియంను కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే నార్మడిలో వచ్చే అన్ని రకాల కలుపు నిర్మూలించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఉదా కానీ తుంగజాతి గడ్డి కానీ ఒడిపిల్ల లాంటి గడ్డి మొక్కలు కనుక మనం గమనించినప్పుడు లీటర్ నీటికి
1.5 గ్రాముల సైలోపా బ్యూటైల్ను కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఇటువంటి ఒడిపిలి వంటి గడ్డిని నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నారుమడిలో కనుక మనము ఎటువంటి తెగుళ్ళు నారుమడిలో సాధారణంగా మనకు మొగిపురుకు సంబంధించిన గుడ్లు కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనము 15 నుంచి 20 రోజుల మధ్యలో ఒకసారి లీటర్ నీటికి ఒక 5 మిల్లీలీటర్ల చొప్పున వేప నూనెను కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఏదైతే మొగిపురుకు సంబంధించిన గుడ్లు ఉంటాయో ఆ గుడ్లన్నీ చేగుడ్లుగా మారి మన మొగిపురుగును కొంచెం తక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నారు పీకే ఒక వారం రోజుల ముందుగా ఒక ఎకరాకు సరిపడా నారుమడిలో ఒక 800 గ్రాముల 3G గుళికల్ని కనుక చల్లుకున్నట్లయితే మనము నాటు వేసుకున్న తర్వాత మొగిపురుగు అనేది తక్కువగా ఆశించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్నగా ఇటువంటి సూచనలు కనుక పాటించినట్లయితే మనము కొంచెము నారును ఏపుగా పెంచుకొని ప్రధాన పొలంలో నాటుకోవడానికి అవకాశం ఉంటుంది. నాటుకున్న తర్వాత కూడా ఎటువంటి తెగులు రాకుండా మనము ఎక్కువ దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఎత్తుమళ్లలో విత్తనం పోసిన తర్వాత నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. నీరు నిల్వ ఉంటే విత్తనం మురిగిపోతుంది. మడుల మధ్య కాలువలు ఏర్పాటు చేసుకుంటే నీరు నిల్వ ఉండదు. ఏ కారణం చేతనైనా పోషకాలను సకాలంలో అందించని రైతాంగం పిచికారీ రూపంలో అందిస్తే మంచిది. ఆక్వాకల్చర్లో చేపలు, రొయ్యల మిశ్రమ పెంపకం రైతుకు మంచి ఆదాయ వనరు. ప్రస్తుతం వనామి, తెల్ల చేపల పెంపకం అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ఈ సమస్యలను అధిగమించేందుకు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు పాలీకల్చర్ విధానాన్ని అనుసరిస్తున్నారు. అంటే తెల్ల చేపలు, వనామి, రొయ్యల మిశ్రమ పెంపకం అన్నమాట. 15 ఏళ్లుగా ఈ పాలీకల్చర్ విధానాన్ని అనుసరిస్తూ 100 ఎకరాల్లో సాగు చేస్తూ మంచి లాభాలు సాధిస్తున్న రైతు సూర్యనారాయణ రెడ్డి అనుభవాలను ఇప్పుడు చూద్దాం. ఇదిగో ఇక్కడ ఉన్న చేపల చెరువులను చూడండి. ఇతను వల విసిరితే చేపలు, రొయ్యలు వస్తున్నాయి కదూ. సాధారణంగా తెల్ల చేపలు, వనామీ రొయ్యల పెంపకం వేరువేరుగా ఉంటుంది. కానీ రెండింటినీ కలిపి పెంచడమేంటి అనుకుంటున్నారా? మీరు విన్నది కన్నది ముమ్మాటికి నిజమే. చేపలు, రొయ్యలను కలిపి పెంచడాన్ని పాలీకల్చర్ విధానం అంటారు. ఇదేదో కొత్త పద్ధతి కాదు. గత 20 ఏళ్లుగా కొన్ని ప్రాంతాల్లో ఉన్నదే. అయితే ఇందులో బొచ్చ, రోహు, మృగాల, బంగారు తీగ వంటి తెల్ల చేపలతో పాటు వనామీ రొయ్యలను పెంచేవారు. కాని 2-3 ఏళ్ల తరువాత వైరస్లు ఆశించడంతో మళ్లీ రైతులు వేరువేరుగా సాగు చేస్తూనే ఉన్నారు. కాని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం లిఖితపూడి గ్రామానికి చెందిన రైతు సూర్యనారాయణ రెడ్డి తెల్ల చేపలైన బొచ్చ, రోహు, గడ్డి చేపలతో పాటు రూప్చంద్ చేపలను కలిపి 15 ఏళ్లుగా పాలీకల్చర్ విధానంలో చేపలు, రొయ్యల పెంపకం చేపట్టారు. దీంతో ఎలాంటి వైరస్లు ఆశించకుండా సాగు లాభసాటిగా మారింది. ఓ పద్ధతి ప్రకారం సాగు చేపడితేనే లాభాలు వస్తాయని నిరూపిస్తున్నారు. మొట్టమొదట నేను టైగర్ రొయ్యలు సాగు చేసేవాడిని. తర్వాత వనామీ వచ్చింది, వనామీ కల్చర్లో కొంతకాలం సక్సెస్గానే నడిచింది. తర్వాత ఈ వైరస్లు విబ్రియో వైట్ స్పాట్ రావడం, వనామీ కల్చర్ వైట్ కట్స్ అయ్యి రావడం, వనామీ కల్చర్లో కూడా లాస్ట్లు నడిచాయి. తర్వాత నేనే సొంతంగా ఈ పాలీకల్చర్ ఎలా చేయాలి ఏంటని నేనే స్వతహాగా నేర్చుకుని గత 15 సంవత్సరాల నుంచి పాలీకల్చర్ చేస్తున్నాను. మొట్టమొదట రోహు, కట్ల, ఈ గడ్డి చేప, గ్రాస్ కార్పు ఈ 3 పెంచేవాడిని. అప్పుడు వనామీ మిక్సింగ్ చేసేవాళ్ళం పాలీకల్చర్కి. తర్వాత ఈ పాలీకల్చర్లో కూడా వైరస్ రావడం మొదలైంది. వైరస్ని ఎలా ఎదుర్కోవాలని ఆలోచించి గత 2 సంవత్సరాలుగా నేను ఒక సెపరేట్ పాండ్స్లో ఒక 7 ఎకరాల పాండ్స్లో ట్రయల్ వేసాను. ఈ ట్రయల్ పాండ్స్లో ఈ 2 సంవత్సరాల నుంచి కూడా పక్క చుట్టూ కంటామినేషన్ వైరస్ ఉన్నా కూడా ఈ పాండ్స్కి ఎట్టి పరిస్థితుల్లో ఈ 2 ఇయర్స్లో ఒక్క క్రాప్కి కూడా వైరస్ రాలేదండి. 10 ఎకరాలు పాండ్కి రోహు వచ్చేసరికి 27,000 వేస్తున్నామండి. కట్ల వచ్చేసరికి 2,500, గడ్డి చేప వచ్చేసరికి 600, రూప్చంద్ వచ్చేసరికి 3,000, రోహు వచ్చేసరికి 150 గ్రాముల సైజు మారుస్తున్నాము. కట్ల వచ్చేసరికి 250 గ్రాములు, గడ్డి చేప వచ్చేసరికి 200 గ్రాములు, రూప్చంద్ 400 నుంచి 500 గ్రాములు వేస్తున్నామండి. ఇది కంటిన్యూషన్లో మేము సెపరేట్గా మంచి హ్యాచరీ నుంచి సీడ్ తెచ్చుకుని 20 to 25 డేస్ నర్సరీలో ఉంచి దగ్గర 3,000 కౌంట్ నుంచి 3,500 కౌంట్ వచ్చే పిల్లల్ని తీసుకుని వచ్చి ఈ మెయిన్ ట్యాంక్లో వదులుతున్నామండి.
ఇలా వదలటం వల్ల గ్రోత్ బాగా వస్తుంది. ఎకరానికి వచ్చేసరికి అండి ఫస్ట్ మేము స్టార్టింగ్ కొంచెం అంటే హై డెన్సిటీ వేసామండి. పాలికల్చర్లో హై డెన్సిటీ వేసాం, అంటే ఎకరానికి 1,00,000 కాడికి వేసాం. 1,00,000 కాడికి వేయటం వల్ల గ్రోత్ ఎఫెక్ట్ అవుతుందండి. అంటే ఇంచుమించు 120-130 కౌంట్ వచ్చేసరికి గ్రోత్ ఆగిపోతుంది. అంచేత మేమే మళ్ళీ తర్వాత ట్రయల్ చేసి 50,000 to 60,000 ఎకరానికి 50,000 నుంచి 60,000 వేసుకొస్తే మనకి అసలు గ్రోత్ అన్నది ఆగట్లేదండి. ఎప్పుడైతే గ్రోత్ ఆగిందని కనపడుతుందో అప్పుడు మిడిల్ హార్వెస్ట్ చేస్తామండి. మిడిల్ హార్వెస్ట్ అంటే ఒక 30% తీస్తాం. ఆ తర్వాత మళ్ళీ అది కంటిన్యూ గ్రోత్ వచ్చేస్తుంది. మళ్ళీ ఎప్పుడైనా గ్రోత్ ఆగితే మళ్ళీ ఒక మిడిల్ హార్వెస్ట్ చేస్తాం. ఈ 7 months కాలంలో 2 సార్లు 1 ME తీయొచ్చండి ఈ పాలికల్చర్లో. అంటే మ్యాక్సిమం 50 కౌంట్ హార్వెస్ట్ చేయొచ్చు మనం. రోహు కానీ కట్ల కానీ ఈ రూప్చంద్ కలిపి చేప వచ్చేసరికి ఎకరానికి 5 టన్నులు వస్తుందండి. మనకి ఈ 6-7 months కాలంలో 2 crops తీయచ్చు. 2 crops కలిపి ఎకరానికి ఒక 17-18 క్వింటాలు రొయ్యలు తీయచ్చు. పాలికల్చర్లో వేస్టేజ్ అన్నది అస్సలు ఉండదండి. అంచేత మనం ఈ చేపకు పెట్టే మెయింటెనెన్స్ తోటే కొంచెం ఎక్స్ట్రా మెయింటెనెన్స్ తోటి రొయ్యి కూడా పట్టొచ్చు. ఇటీవల ఆక్వా సాగు తీవ్ర ఒడిదుడుకులను చవిచూస్తోంది. ఒక పక్క వాతావరణ పరిస్థితులు, మరోపక్క వైట్ స్పాట్ వైరస్తో రైతులు తీవ్రంగా నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. అయితే పాలికల్చర్ విధానంలో సాగు చేస్తే వైరస్ రావడం చాలా తక్కువని నిరూపిస్తున్నారు రైతు సూర్యనారాయణ రెడ్డి. అంతేకాదు ఫీడింగ్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తెల్ల చేపల పంట కాలంలోనే వనామి 2 పంటలు తీస్తూ నికరమైన అధిక లాభాలను ఆర్జిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. పాలికల్చర్ చేయని రోజుల్లో ఈ ఏరియేషన్ ఇవి ఉండి కాదండి. అప్పుడు మంత్లీ ఇదే పాండు మంత్లీ 100 గ్రాములు వచ్చేదండి గ్రోత్. ఈ రోజు మేము పాలికల్చర్ మొదలెట్టి అంటే ఏరియేషన్ కంటిన్యూ చేస్తామండి. డే టైము చేస్తాం, నైట్ టైము చేస్తాం. అంటే పొద్దున్న 8 గంటలుగా ఆపుతామండి ఏరియేటల్లో, ఫీడింగ్ కడతాము, మళ్ళీ 11 గంటలకి లేసేస్తాము. మళ్ళీ మధ్యాహ్నం 11 గంటలకు వేస్తే 2 గంటలకు ఆపేస్తామండి. 2 గంటలకు ఫ్లోటింగ్ వేస్తాం, ఫ్లోటింగ్ వేసి హెడ్ ఫీడ్ చేస్తాం, 4 గంటలకు ఆపేస్తాం. ఈ మెయింటెనెన్స్ చేయడం వల్ల మాకు అంటే ఒకటి చేపకి ఎటువంటి డిసీజు రాదండి. రెడ్ డిసీజ్ కానీ, మనకు పెయిన్ కానీ, తాటాకు తెగులు కానీ, సింకజలకు కానీ ఇటువంటి ఏవి కూడా రావు. గ్రోత్ కూడా ఇదివరకు 100 గ్రాములు వచ్చే ఇదే పాండు ఇప్పుడు 200 అబవ్ అండి, 225 or 250 గ్రామ్స్ గ్రోత్ వస్తుంది ఫర్ ఎవ్రీ మంత్. పెయిన్ ప్రాబ్లం ఉండదండి. పెయిన్ ప్రాబ్లం ఎందుకు ఉండదంటే ఒక 200-300 కౌంట్ వచ్చేసరికి రొయ్య ఈ పాలికల్చర్ పాండ్లో పెయిన్ పెట్టే ఎగ్గు అవి తినేస్తుందండి. తినేసిన పెయిన్ కూడా తినేస్తుంది. అంచేత మళ్ళీ మనం 1 ME తీసే వరకు కూడా ఈ పాండ్లో పెయిన్ అన్నది రాదండి. డిఓఆర్బి టన్ను చేపకి 40 kgs కాడికి కడతాము. నెక్స్ట్ ఎడ్జ్ ఫీడ్ కింద 1,00,000కి ఒక బస్తాన్నర అంటే ఒక 35 kgs 1 ME ఫీడ్ అంటే ప్రీమియం ఫీడ్ కాదండి, తక్కువ కాస్ట్ ఫీడ్ వేస్తాం. వీక్లీ ట్వైస్ అండి పెర్మెంటేషన్ చేసి జ్యూస్ ఇస్తున్నాము. వీక్లీ ట్వైస్. అది ఎలా చేస్తున్నామంటే ఎకరానికి 1 kg ఇది బెల్లం అండి. ఎకరానికి 1 kg బెల్లం, 1/2 kg ఈస్టు, ప్రోబయోటిక్ ఒక 50 గ్రాములు, డిఓఆర్బి 5 kgs, చెక్క 5 kgs. ఇవి అంటే ఒక పెద్ద 1000 లీటర్ 10 ఎకరాలకి ఒక 1000 లీటర్ డ్రమ్లో ఇవన్నీ వేసి ఫెర్మెంటేషన్ చేస్తున్నాం బ్లోయర్ పెట్టి. 48 అవర్స్కి అది మార్నింగ్ 8 ఆ టైంకి ఇచ్చేస్తున్నామండి. అలా ఎవ్రీ వీక్ ట్వైస్ చేస్తున్నాం, 2 సార్లు. ఇలా చేయటం వల్ల మనకి ఈ చెరువులో న్యాచురల్ బ్యాక్టీరియా, న్యాచురల్ ఫుడ్ పుట్టి రొయ్యి కూడా సెల్లూజ్ రావడం కానీ లేదు. నెక్స్ట్ చేప కూడా మంచి గ్రోత్ కనిపిస్తుంది ఈ ఫెర్మెంటేషన్ చేసిన తర్వాత. ప్రత్యేకంగా చేప చేసిన వాళ్ళు నష్టపోతున్నారంటే డిఓబి కాస్ట్ పెరిగిపోయండి. లాస్ట్ అంటే ఇయర్ అయితే బాగానే ఉంది. లాస్ట్ ఇయర్ 2 lakhs అబవ్ ఉండేదండి. 10 టన్నులు అబవ్ ఉంటే డిఓబి మన ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతుంది, మెటీరియల్ కాస్ట్ ఏమో అలాగే ఉండిపోవడం వల్ల ప్రతి ఫార్మరు కూడా ఇటు చేపల రైతులందరూ నష్టపోయారండి. లాస్ట్ 2 years కూడా నష్టపోయారు. అలాగే 1 ME కూడా ప్రత్యేకంగా 1 ME చేసే వాళ్ళు కూడా నష్టపోయారు. అంటే క్రాప్స్ రేట్లు ఏమీ లేవు, క్రాప్స్ ఏమో సక్సెస్ అవ్వట్లేదు. సక్సెస్ అయిన టైంలో మార్కెట్లు ఉండవండి. దాని మీద ఏ రైతు కూడా ప్రత్యేకంగా 1 ME చేసిన రైతు కూడా సక్సెస్లో లేడండి. నేను 3 ఎకరాల నుంచి స్టార్ట్ చేశానండి. 98లో 3 ఎకరాల నుంచి స్టార్ట్ చేశాను. ఈరోజు 100 ఎకరం చేస్తున్నాను. మొత్తం అంతా పాలికల్చర్ చేస్తానండి. వీక్లీ ట్వైస్ ఫెర్మెంటేషన్ చేయడం వల్ల ఈ చెరువుల్లో ఏ చెరువులో కూడా బ్యాక్టీరియా పెరగట్లేదండి. గ్రీన్ కాలనీస్ మా ల్యాబ్లోనే చెక్ చేసుకుంటాం.
ప్రతి వారం చెక్ చేస్తాం. గ్రీన్ కాలనీస్ ఎప్పుడు 0 వస్తున్నాయండి. ఎకరానికి మనం ఒక 5 లక్షలు పెట్టుబడి అవుతుందండి. ఇది చేపకి ప్లస్ రొయ్యకి కూడా. మనకి ఈ కాస్ట్ ఏమో టోటల్ మెయింటెనెన్స్కి సరిపోద్ది. మనకి ఎక్స్ట్రా రొయ్యి మీద వచ్చేది మిగులుతుంది. ఈ పాలికల్చర్లో వనామీ హార్వెస్టింగ్ చాలా ఈజీ అండి. ఉన్న ప్రాన్స్లా కాకుండా ఈ వనామీ హార్వెస్టింగ్ పాలికల్చర్లో చాలా ఈజీ. ఒక 2 టన్నులు మిడిల్ హార్వెస్ట్ చేయాలంటే ఒక 2 వాళ్ళోళ్ళు ఒకే చోట ఉండి ఒక 1 అవర్లో వచ్చేస్తుందండి. 1 అవర్లో ఇసిరితే వచ్చేస్తుంది మొత్తం. అలాగే ఎన్ని మిడిల్ తీసినా ఫైనల్గా మన చెరువులో ఏమీ లేకుండా అంతా ఇసురాల దగ్గరికి వచ్చేస్తుందండి. అది చాలా బెనిఫిట్ అండి. ఇది మనం హార్వెస్టింగ్ చాలా ఈజీ వనామీ పాలికల్చర్లో. వ్యవసాయంలో సమస్యలకు, సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన చిరునామా మట్టి మనిషి 10 TV, రోడ్ నెంబర్ 36, జూబ్లీహిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నెంబర్ 04030010110 మరియు 8897186111. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.